నమస్కారం. తెలంగాణ స్టేట్లో ఆల్మోస్ట్ లాస్ట్ 6 వీక్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ప్రతి జిల్లాలో ప్రతి కమిషనరేట్లో రిగార్డింగ్ సోషల్ వైసెస్ పర్టికులర్లీ గాంజా గురించి అండ్ హైదరాబాద్ సిటీలో కూడా ఆల్ 5 జోన్స్ తర్వాత స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ ఆల్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ద్వారా ఈ లాస్ట్ 6 వీక్లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇదే కంటిన్యూయేషన్లో ఒక నోటోరియస్ ఇంటర్ స్టేట్ నార్కోటిక్స్ డ్రగ్ గాంజా పెడ్లర్ బై నేమ్ వనపల్లి నాగసాయి కి అరెస్ట్ జరిగింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ ఈస్ట్ జోన్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ की జాయింట్ ఆపరేషన్లో సెంట్రల్ బస్ స్టేషన్ దగ్గర ఈ ఆపరేషన్లో గాంజా పెడ్లర్ వనపల్లి నాగసాయికి అరెస్ట్ జరిగింది. అతను నేటివ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అతని కస్టడీ తోటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా 40 kg విచ్ ఈజ్ అ కమర్షియల్ క్వాంటిటీ తర్వాత ఒక సెల్ ఫోన్కి రికవరీ కూడా జరిగింది. రఫ్లీ 4 lakh rupees is the cost of the contraband. Vanapalli Nagasai, son of Appal Raju, age 24 years. బయటే కేటరింగ్ బిజినెస్ చేస్తున్నారు. బట్ బేసికలీ హీ ఈజ్ ఎ డ్రగ్ పెడ్లర్ అండ్ మెయిన్ సప్లయర్ ఆఫ్ గాంజా ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ అదర్ ప్లేసెస్. అతని పైన ఒక అంబర్పేట్లో తర్వాత ఒక మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది. క్రైమ్ నెంబర్ 381 అండ్ క్రైమ్ నెంబర్ 280. ఈ బ్రీఫ్ హిస్టరీ అండ్ రూట్ గురించి మీకు ఓఎస్డి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ గారు డీటెయిల్లో చెప్తున్నారు. బేసికలీ నర్సీపట్నం క్రాస్ రోడ్ వైజాగ్ రూరల్ నుంచి అన్నావరం తర్వాత రాజమండ్రి విజయవాడ సూర్యాపేట్ అండ్ హైదరాబాద్ దట్ ఈస్ ద రూట్. తర్వాత హైదరాబాద్ నుంచి ఈ సేమ్ రూట్ జహీరాబాద్ అండ్ మహారాష్ట్ర కూడా పోతుంది చాలా స్టాక్. ఇదిలో ఒక డ్రగ్ పెడ్లర్ ఉన్నారు ప్రేమ్ సింగ్ ప్రస్తుతం అబ్స్కాండింగ్ ఉన్నారు. అతను నేటివ్ ఆఫ్ నారాయణ్ ఖేడ్. సో నేను ఓఎస్డి రాధాకిషన్ గారికి రిక్వెస్ట్ చేస్తాము. తర్వాత జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ రెడ్డి గారు కూడా డీటెయిల్లో చెప్తారు. ఇద్దరు చెప్పండి. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇప్పటివరకు అంటే దిస్ ఇయర్ ఓన్లీ జనవరి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 24 పీడీ యాక్ట్ లో అరెస్ట్ జరిగింది. ఇదిలో డీటెయిల్ ఆల్మోస్ట్ 18 members they are from Hyderabad. తర్వాత 6 members outside Hyderabad అంటే ఒడిశా 4 ఒడిశా 2 member from ఆంధ్రప్రదేశ్ అండ్ వేరే ఎన్డీపీఎస్ యాక్ట్లో 2 foreigners కూడా ఉన్నారు. నేటివ్ ఆఫ్ Sierra Leone and both are from Sierra Leone. తర్వాత ఈరోజు ఒక సెకండ్ సబ్జెక్ట్ కూడా ఉంది. డేటా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది అండ్ హైదరాబాద్ సిటీలో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ డ్రైవ్ 82 కేసెస్ రిజిస్టర్ అయింది. అండ్ ఇదిలో రఫ్లీ
500 kg ఆఫ్ గాంజాకి సీజర్ జరిగింది. సారీ 1500 400 ఒకటే కేసులో ఆల్మోస్ట్ వచ్చింది. 1500 అండ్ 239 నేమ్స్ బయటికి వచ్చింది. ఇదిలో కొంతమంది అబ్స్కాండింగ్ కూడా ఉన్నారు, బట్ డెఫినెట్లీ ఆల్ విల్ బి అరెస్టెడ్ ఇన్ నో టైమ్. ప్రస్తుతం అంటే అన్ని ప్లేసెస్లో హడావుడి జరుగుతుంది, సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అబ్స్కాండింగ్, బట్ గ్యారంటీ దే ఆల్ విల్ బి అరెస్టెడ్. ఆల్రెడీ 23 డ్రగ్ పెడ్లర్స్ పైన పీడీ యాక్ట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత 13 డ్రగ్ పెడ్లర్స్ న్యూలీ కూడా ఐడెంటిఫికేషన్లో వచ్చారు అందరూ. అండ్ ఫర్ దాట్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ మ్యాక్సిమం 1 month 40 daysలో ఈ ఎక్స్ట్రా 13 డ్రగ్ పెడ్లర్స్ పైన కూడా పీడీ యాక్ట్ విల్ బి ఇంపోజ్డ్. తర్వాత ఇదిలో ఒక కేటగిరీ ఉన్నారు, హ్యాబిచువల్ రీటైల్ సెల్లర్. ఒక ఉన్నారు క్యాజువల్ సెల్లర్, ఒక ఉన్నారు హ్యాబిచువల్ సెల్లర్. సో హ్యాబిచువల్ సెల్లర్ కూడా ఆల్మోస్ట్ 60 పేరు ఇదిలో వచ్చింది. అవుట్ ఆఫ్ దాట్ 21 ఆర్ ఆల్రెడీ అరెస్టెడ్. తర్వాత క్యాజువల్ సెల్లర్ కేటగిరీలో దే ఆర్ ఆల్సో కాల్డ్ ఒకేజనల్ సెల్లర్స్, అంటే ఎంత ప్రొఫెషనల్ కాదు, ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే సేల్ చేస్తారు. 35 members ఆర్ దేర్. ఈ ఎంటైర్ ఇష్యూలో ఒక ఇంపార్టెంట్ లింక్ ఈజ్ ట్రాన్స్పోర్టర్స్. సో ఇప్పటివరకు 17 ట్రాన్స్పోర్టర్స్ పేరు కూడా వచ్చింది. అండ్ అవుట్ ఆఫ్ 17, 8 are arrested and they are in jail, Chanchalguda. Remaining kuda next 1 month 40 days lo they will be arrested. Idi information collection lo konni well established routes kuda bayitiki ochindi. Ee route lo మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో గాంజా కల్టివేషన్కి స్కోప్ లేవు, ఎక్కడ అగ్రికల్చరల్ ఫీల్డే లేవు. సో అన్ని కల్టివేషన్ అవుట్ సైడ్ జరుగుతుంది, మోస్ట్లీ ఆంధ్ర అండ్ అదర్ ప్లేసెస్. సో ఈ రూట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్ ఆర్ ఫ్రమ్ మల్కాజిగిరి ఒడిశా, తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్, సిలేరు ఆఫ్ శ్రీకాకుళం, దెన్ తుని ఈస్ట్ గోదావరి, అరకు, పాడేరు, నర్సీపట్నం, చాలా మండల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. అండ్ సమ్ పాకెట్స్ ఇన్ బార్డరింగ్ మహారాష్ట్ర. సో ఈ స్పెషల్ డ్రైవ్లో ఇంకా ఒక మన టాస్క్ ఫోర్స్ అండ్ స్పెషల్ బ్రాంచ్, లోకల్ పోలీస్ కలిసి 600 పైన క్యాజువల్ కన్జ్యూమర్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. 600 పైన క్యాజువల్ కన్జ్యూమర్స్. ఇదిలో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. వీ డి నాట్ వాంట్ టు స్పాయిల్ దేర్ కెరియర్, దట్ ఈస్ వై ముందు స్ట్రాంగ్ కౌన్సిలింగ్ చేస్తున్నాము. తర్వాత పాత కేసెస్లో కూడా ఫాస్ట్ ప్రాసెస్లో ట్రయల్. అండ్ ఈ సందర్భంలో ఆల్మోస్ట్ 11 కేసెస్లో లాస్ట్ 3 yearsలో కన్విక్షన్ కూడా వచ్చింది ఎన్డీపీఎస్ యాక్ట్లో. రిమైనింగ్ కేసెస్ మన తరఫ్ నుంచి ఒక we will try that if they can all be clubbed for one court so that it is a specialized court can handle fast.
But idi we have to work for that. Then already media press taraf nunchi public ki awareness campaign gurunchi dial 100 lekpote WhatsApp lo 9490616555 number lo already manaki konni information regular ga approve vastundi. In fact 4-5 raids we have conducted based on the WhatsApp information on the 555 number. So nen public ki malli request chestunnamo, any doubt kindly ring up, even if it is unconfirmed information. Idi mana responsibility, we will verify and we will take action. Okay, 128 person, Central Zone 9, East Zone 31, North Zone 15, South Zone 12, West Zone 61. Anyway, total 128. Huh? ఈ తర్వాత చెప్తాను అన్ని. ఇట్స్